బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పదవిలో కాసా శ్రీనివాసులు కాసాను ఘనంగా సన్మానించిన నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘ నాయకులు. ప్రజాసేవకులకే పదవులు వర్తిస్తాయి, చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉంటారంటున్న కాసా శ్రీనివాసులు. బొచ్చిరెడ్డిపాలెం భారతీయ జనతా పార్టీ నాయకులు కాసా శ్రీనివాసులకు జిల్లా రాష్ట్ర నాయకులు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడి పదవి ఇవ్వడంతో నెల్లూరు జిల్లా పద్మశాలి నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం పద్మశాలి జిల్లా అధ్యక్షుడు బుధవారపు బాలాజీ మాట్లాడుతూ కాసా శ్రీనివాసులు చిన్నస్థాయి కార్యకర్త నుండి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎదగటం పద్మశాలీలందరికీ గర్వంగా ఉందన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు ఎన్నలేని సేవలు అందించి ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని, ఇటువంటి నాయకుల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారు హర్షం వ్యక్తపరిచారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించే వరకు అలుపెరుగని పోరాట యోధుడిగా పనిచేస్తారని, అటువంటి వారికి ఇంకా మంచి ఉన్నత పదవులు రావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పదవి రాగానే నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం నాయకులు తన నివాసానికి వచ్చి తనను సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. చిన్ననాటి నుండి భారతీయ జనతా పార్టీపై ఆకాంక్షతో ఏబీవీపీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీలో అనేక పదవులలో పనిచేస్తానని అన్నారు. 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసి ప్రజా మన్ననలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోమగోపాల్, జిల్లా కార్యదర్శి కొప్పర్తి చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి గోలి సురేంద్ర, ఏబీవీపీ నాయకులు గోదెన వంశీకృష్ణ, కాసా అఖిల్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నా పేరు బుధవరపు బాలాజీ. నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే బీసీ సంఘ జనరల్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో కాసా శ్రీనివాసులు గారికి మరలా జాతీయ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇచ్చిన దానికి ఈరోజు ఆయన శాలువాతో సన్మానించి పూలమా గజమాలతో సత్కరించి ఆయన నోరు తీపి చేయడం జరిగింది. ఈ కాసా శ్రీనివాసులు గత 25 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్లో సామాన్య కార్యకర్తగా, ఏబీపీలో సామాన్య అంచెలంచెగా జిల్లా కార్యదర్శిగా, ఈరోజు జిల్లా ఉపాధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇతను నిరంతరం ప్రజల మధ్యన వాళ్ళ యొక్క కష్టాలు, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీసుకుని ప్రతినిత్యం ఎంఆర్ఓ కార్యాలయం కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఏ కార్యాలయానికైనా, ఒక నెల్లూరుకైతే హాస్పిటల్కి జనాలకు ఆరోగ్యం బాగా తీసుకొని నిరంతరం పనిచేసే కృషివలుడు. ఇలాంటి కార్యకర్తను భారతీయ జనతా పార్టీ గుర్తించి రెండోసారి ఉపాధ్యక్షుడు ఇవ్వడం, ఈరోజు పార్టీలకు అతీతంగా, ఒక మా పద్మశాలి కులస్తుడనే కాదు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈరోజు పేపర్లో ఆ విషయాన్ని చదివినప్పటి నుంచి అతన్ని అభినందించాలా. ఇలాంటి వారికి పదవులు ఇస్తే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎవరికైతే కుళాయి కనెక్షన్ కావాలా, డెత్ సర్టిఫికేట్ కావాలా, మా ఇదిలో చెత్తెత్తలేదు అని చెప్తారో నిరంతరం ఆ యొక్క అర్జీలను తీసుకొని సంఖలో పెట్టుకొని కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ చేసి నిరంతరం తిరిగి వాటిని పరిష్కరించేదానికి ప్రతినిత్యం కృషి చేస్తుంటారు. ఇలాంటి గొప్ప వ్యక్తికి ఇంకా మంచి మంచి పదవులు రావాలి. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం తర్వాత అతను కౌన్సిలర్గా సీటు తెచ్చుకొని పోటీ చేసి గెలుపొందించాలని ఈ బుచ్చిరెడ్డిపాలెం అని ప్రతి ఒక్కరిని మా పద్మశాలి సంఘం తరఫున కోరుచున్నాం. నాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రకటించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా నాకు జిల్లా ఉపాధ్యక్షుడు రావడానికి కృషి చేసినటువంటి సంఘ పెద్దలకు మరియు రాష్ట్ర బీజేపీ నాయకులకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నాకు జిల్లా ఉపాధ్యక్షుడు వచ్చిందని తెలిసిన వెంటనే నా దగ్గరకు వచ్చి నెల్లూరు నుంచి బుచ్చుకొచ్చి నన్ను గౌరవించినటువంటి నా కుల బాంధవులు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బోదార బాలాజీ గారికి, వారి బృందానికి చేతులు ఇస్తూ నమస్కరిస్తున్నాను. నాకు భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్లో పనిచేశాను. ఏబీపీలో అనేక రకమైన పోరాటాలు చేశాను. ఏబీపీ పోరాటాల తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆ రోజు వార్డు కమిటీలు ఉండేవి. వార్డు కమిటీ మెంబర్గా పనిచేశాను. వార్డు కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. వార్డు కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాను. నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. నగర అధ్యక్షుడిగా పనిచేశా. అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. జిల్లా కార్యదర్శిగా 2 పర్యాయాలు పనిచేసి
ప్రజల యొక్క మన్నలు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క మెప్పు పొంది మన బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో ఉండే ప్రతి ఒక్క పార్టీ చేత శబాష్ అనిపించుకొని ఈరోజు మళ్ళా జిల్లా ఉపాధ్యక్షుడిగా నేను ఎన్నికవడాన్ని చాలా సంతోషంగా నేను ఆహ్వానిస్తున్నాను. అంతేకాదు నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చెప్తున్నాను, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేదానికి నిరంతరం కృషి చేస్తానని, అదేవిధంగా బూత్ స్థాయిలో పార్టీని ప్రతిష్టం చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున భారతీయ జనతా పార్టీ సత్తా చూపించేదానికి ఈ రోజు నుంచి నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని అధికారుల కాడ తీసుకెళ్తూ ఎన్డీఏ కూటమికి కానీ ఏ అధికారైనా ఎటువంటి చెడ్డ పేరు తెచ్చే పని చేసినా సరే ఆ అధికారిని నిలదీస్తూ ఆ అధికారి చేత జనాలకు పనిచేయటమే లక్ష్యంగా పనిచేస్తాను. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి తరపున బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ మీద ఎన్డీఏ జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేదానికి ఈరోజు కృషి చేస్తానని, నన్ను గౌరవించిన ప్రతి ఒక్కరికి, నాకు ఈ బాధ్యత ఇచ్చిన మా జిల్లా పెద్దలకి, సంఘ పెద్దలకు, రాష్ట్ర పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరిచ్చిన ఈ బాధ్యతను క్రమశిక్షణ తప్పకుండా పనిచేసి మంచి పేరు తెస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.